హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మ్యూటేషన్ తప్పనిసరి, అప్పుడే స్థిరాస్తి యాజమాన్య మార్పిడి జరుగుతుంది అని చెప్పేసి చెబుతున్నారు. ప్రజెంట్ అసలు ఏంటి, దీనికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి స్థలం కొన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో మన పేరున స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అయింది అంటే సరిపోదు. ఆ వివరాల ప్రకారం మన పేరు మీద ఆస్తి బదలాయింపు జరిగిందా లేదా అనేది చాలా ముఖ్యం. ధరణి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ ఛార్జీలు ప్రత్యేకంగా తీసుకొని ఆ వివరాలను స్థానిక రెవెన్యూ లేదంటే మున్సిపల్ కార్యాలయాలకు పంపుతున్నారు. కొనుగోలు చేసిన ఆస్తికి యజమానిగా మన పేరు రికార్డులకు ఎక్కుతుంది. ధరణి కంటే ముందు కొన్ని వాటి యాజమాన్య హక్కులు మారాయా లేదా అనేది పరిశీలించుకోవడం తప్పనిసరి అని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలుపుతున్నారు. మ్యూటేషన్ అంటే రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తి టైటిల్ మార్పు, ఆస్తి పత్రాలపై యజమానుల పేరు మార్పు. ఇది అనేక సందర్భాల్లో జరుగుతుంది. వారసత్వంగా స్థిరాస్తి సమకూరిన ఈ విషయం అధికారికంగా నమోదు చేయాలని తెలిపారు. ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు కూడా ఆస్తి పత్రాలపై కొత్త యజమాని పేరు నమోదు చేయించాలి. ఇది రెవెన్యూ రికార్డులతో పాటు స్థానిక పరిపాలనా సంస్థ, మున్సిపాలిటీ రికార్డుల్లోనూ నమోదు కావాల్సి ఉంటుంది. ఎవరైనా తనకు నచ్చిన వ్యక్తికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు సైతం ఇది జరుగుతుంది. ప్రజాసేవను ఆశించి కొంతమంది దాతలు తమ ఆస్తులను ట్రస్టులకు కానుకగా ఇస్తారు. దాని యజమాని నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేసినప్పుడు దానిని ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతుంది. తర్వాత మ్యూటేషన్తో స్థిరాస్తి యాజమాన్యం మారుతుంది. అప్పుడే అధికారిక పత్రాలపై నమోదవుతుంది. మనం కొన్న స్థిరాస్తికి సంబంధించి స్థానిక పరిపాలనా కార్యాలయం పన్ను విధింపు ఎవరి పేరుతో చేయాలో కూడా మ్యూటేషన్తోనే నిర్ణయం జరుగుతుంది. ఇలా జరగకపోతే గతంలో ఉన్న యజమాని పేరుతో పన్ను మదింపు చేస్తారు. దానికి ఆయనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఆస్తులు చేతులు మారినప్పుడల్లా దాని మ్యూటేషన్ తప్పనిసరి. తండ్రి నుంచి పిల్లలకు ఆస్తులు సంక్రమిస్తుంటాయి. వారి తదనంతరం లేదా బతికి ఉన్నప్పుడే పిల్లల పేర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఇలా చేతులు మారిన ఆస్తులకు కొత్త యజమానులు వస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా రెవెన్యూ, మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేయించడమే కాకుండా మ్యూటేషన్ చేయించడం తప్పనిసరి. ఇది ఆస్తుల కొనుగోలు సందర్భంగా కూడా చేయాల్సి ఉంటుంది. మ్యూటేషన్ ప్రక్రియ జరిగితేనే ఒక ఆస్తిపై కొత్త యజమానికి పూర్తి అధికారం దక్కుతుంది. లేదంటే యాజమాన్య హక్కులు అసంపూర్ణంగా ఉంటాయి. ఇల్లు లేదా ప్లాట్ కొనుక్కొని ఇంట్లో ఉండడం మాత్రమే కాదు, ఆ ఇంటి యాజమాన్య హక్కులు మన పేరు మీద ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే భూములు కొన్నప్పుడు సైతం ప్రస్తుతం భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయన్నది ధరణి పోర్టల్లో సర్వే నెంబర్ల ఆధారంగా పరిశీలించవచ్చు. ధరణి వ్యవస్థ రాకముందుకు కొన్న ఆస్తులు మ్యూటేషన్ జరిగాయా లేదా అనేది స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యూటేషన్ జరగనప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ను తీసుకొని సంబంధిత ఎంఆర్ఓ వద్దకు వెళ్తే ఆ స్థిరాస్తికి సంబంధించిన యజమాని పేరు మార్పు జరుగుతుంది. అదే ఇంటికి సంబంధించింది అయితే గ్రామాల్లో గ్రామ రికార్డుల్లోనూ మున్సిపాలిటీ, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించాల్సి ఉంటుంది. ఆ ఇంటిపైన, అపార్ట్మెంట్లోని ప్లాట్ పైన పన్ను చెల్లించడానికి పీటీఐ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు ఉంటుంది. అది ఎవరి పేరు మీద ఉంది అనేది పీటీఐ నెంబరు ఆధారంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ యజమాని పేరు మీద లేకుంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ని చూసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.